ఏ దేవుడైనా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు? మనుషుల మెదడులో నుంచి, వారి యొక్క ఆలోచన నుంచి పుట్టుకొచ్చాడు. వారి ఆలోచనకు రూపాన్ని ఇస్తే ఆ రూపాలు దేవుళ్ళయ్యా అక్కడ ఒక్కొక్కలాగా పిలువబడ్డాయి. ఇవి చదివేసి ఇలా థియాలజీ అంతటి ప్రకారం ఈ దేవుళ్ళో ఒక్కడైనా మరణించి తిరిగి లేచాడా? ఒక్క పాయింట్ చెప్పమని మారిపోయింది. ఈ ఒక్క పాయింట్ వాళ్ళు చెప్పగలరా? అడుగుతున్నాను. మిత్రాస్ లేచాడా? ఇలా బొందలేసాడు. అర్సు ఎవడైతే ఉన్నాడు ఈజిప్ట్ కాడు వాడు లేచాడు, ఇంకా లేలేదు, ఇంకా వజ్రాలు పక్కనే ఉంటారు. ఎవడైనా లేచాడని అడుగుతాం. లేస్తామన్న వారు మన ఇండియాలో కూడా ఉన్నారు. లేచారా? లేచాడు అనడానికి జాగ్రఫికల్ ఎవిడెన్స్, మిథాలజీ ఉంది. మళ్ళీ చెప్తాను, మిథాలజీ అంటే ఊహించిన కథనం, ఊహించిన కథ ఉంది తప్ప లేచినోడు అక్కడ ఉన్నాడా? ఒకే ఒక్క దేవుడు హిస్టారికల్ గా పుట్టాడు, హిస్టరీలో పుట్టాడు కనుక టైం లైన్ కి ఆయన్నే మధ్యలో తీసుకున్నారు. ఆయన పుట్టాడు కనుక ఆయనకి జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఉంది, హిస్టరీ ఎవిడెన్స్ ఉంది. ఆయన ఏ టైంలో పుట్టాడో ఆ రాజుల చరిత్ర ఉంది. ఆ పుట్టినవాడు నిజంగా ప్రభుత్వం చేత సిలువ వేయబడ్డాడు. ఆ యెరూషలేము సిటీలో నడిబొట్టిన సిలువేశాడు. దానికి మేమే సాక్షులు, ఇది కాదని మీరు అనగలరని ప్రభుత్వాలను కూడా ఎదిరించి అపోస్తులు అదే టైం లైన్ లో ప్రకటించారంటే ఎంత వాస్తవం కాకపోతే ప్రకటిస్తారు కదా. నడుపుతున్నాను. ఎప్పుడో మా తాత ఎప్పుడో చేసినట్టే నడుపుతాను. మా తాత ఎప్పుడో మీసాలకు అది రాశాడు, శంఖం ఇప్పుడు చెప్తానంటే నేను ఇప్పుడు చెప్తే మా తాతకి మీసాలకు శంఖం రాశాడు చూడలేదు. నేను మా తాత చెప్తున్నాను. నా తాత గొప్పోడో కాదో చెప్పాలంటే మా తాత టైంలో నేను చెప్పినప్పుడు, మా తాత గొప్పతనం చెప్పినప్పుడు ఎవడ మాట్లాడుకుని నిజమేరా మీ తాత గొప్పోడానికి సిమ్మని ఉన్నారంటే అప్పుడు నా సబ్జెక్ట్ రైట్ అని. మీకు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఇంకా తిరుగుకుండానే ప్రభుత్వం ఇంకా రన్నింగ్ లో ఉండగానే రామ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చెప్తున్నారు. మీరు సిలువ వేసిన క్రీస్తు 3వ దినాన్న తిరిగి లేచాడు, దానికి మేమే సాక్షులు, ఇదిగో ఖాళీ సమాధాని. వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారు అంటే ఎంత వాస్తవం అయితే ప్రకటిస్తారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? క్రైస్తవ్యం ఎక్కడ ఇమిటేట్ చేయలేదు, క్రైస్తవం ఏ మతాన్ని కాపీ కొట్టలేదు. కానీ ఎందుకు ప్రపంచానికి అలా అనిపిస్తుందంటే ఆడు చేసిన చెప్పండి జిమ్మిక్కి ఇదంతా ఎవడు చెప్పండి సాతానుగాడు. ఎందుకంటే దేవుడు ఎలా ఉన్నాడో వాడికి తెలుసు, దైవత్వం ఎలా ఉందో వాడికి తెలుసు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎలా ఉన్నారో వాడికి తెలుసు. కనుకే ఆయన యొక్క ప్రణాళిక జరగకుండంటే నిజం గడప దాటే లోపే చెప్పండి అబద్ధాన్ని ప్రపంచానికి వాడు నిమ్రోజు ఫ్యామిలీ ద్వారా అలవాటు. అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఏది ఏమైనా ఎంత అబద్ధం చెప్పులేసుకుని సొక్కేసుకుని ఊరంతా తిరిగి వచ్చినా చెప్పండి నిజం వచ్చేంత వరకే దానికి ఆయుష్, అది వచ్చిన తర్వాత దానికి సమాధే. క్రైస్తవం వచ్చేంత వరకు ఇవన్నీ నడిసాయి. కానీ ఈ మతాల్లో ఉన్నవారు కూడా తర్వాత ఎందులోకి మారిపోయారు.